భార్యాభర్తల బంధం 100 ఏళ్ల వరకు ఉంటుందనేది మాట ఒక్కప్పటి మాట. కానీ ఇప్పుడు భార్యాభర్తల బంధానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియలేని పరిస్థితి ఉంది. మానవ సంబంధాలన్నీ మంట కలుస్తున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యను భర్తలు, భర్తలను భార్యలు చంపుతున్న వైనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. ఇటీవల కాలంలో మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తన భార్య సుపారీ 15 లక్షల సుపారీ ఇచ్చి చంపేందుకు సిద్ధమైంది. ఈ ఘటన మరవకముందే మరో ఘటన కామారెడ్డి జిల్లా చిన్నకోటపాగల్ మండలంలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అక్రమ సంబంధాల నేపథ్యంలో కృష్ణ అనే వ్యక్తిని చంపిన వైనం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనప్పటికీ తరచూ భర్తలను భార్యలు చంపుతున్న ఘటన కోకొలలో అని చెప్పవచ్చు. ఇంకోవైపు కామారెడ్డి జిల్లాలో భర్తను చంపి హత్య చేసి సంవత్సరం క్రితం పాతిపెట్టి అనుమానం వచ్చిన నేపథ్యంలో భర్త దుబాయ్ వెళ్ళాడని చెప్పి అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అయితే భర్తను చంపి ఏడాది కింద కాల్చిపెట్టిన ఘటన ఇలా మరవకముందే మరో ఘటన జరుగుతున్న వైనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం కలకలం రేపుతుందని చెప్పచ్చు. ఓవైపు భార్యాభర్తల బంధం 100 ఏళ్ళు ఉంటుంది అనుకుంటే ఆ 100 ఏళ్లకు కాదు కదా, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఏదైనా వస్తువు కొంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. గతంలో భార్యాభర్తల బంధానికి 100 ఏళ్ళు జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఈ రోజుల్లో భార్యాభర్తల బంధం అక్రమ సంబంధాల నేపథ్యంలో విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి నెలకొంది. భార్యాభర్తలు ఒకవైపు అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను భార్య చంపిన వేళ ఆ కుటుంబం కూడా విచ్ఛిన్నమైంది. పిల్లలు అనాథవుతున్నారు, వారు జైలుకి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు భార్యలను భర్తలు చంపుతున్న ఘటనలను కోకలు. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కూడా భార్యను కడతెరిచిన భర్త అనుమానంతో దుబాయ్ నుండి వచ్చి ఆ విడాకులను తీసుకోవాలనే నేపథ్యంలో ఆ భార్యను చంపిన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇట్లా ఏదేమైనప్పటికీ ఏదో కారణంతో ఏదో చోట భర్తను భార్య, భార్యను భర్త చంపుతున్న వైనం మరో ఘటన బాన్స్వాడలో భార్య తన అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త అడ్డస్తున్నాడు అనే కోణంలో దుర్కి ప్రాంతంలో చంపి చెట్టు కింద సంచిలో చుట్టి కాలువలో పడేసిన ఘటన చోటు చేసుకున్న పరిస్థితులు. ఇట్లా ఏదో ప్రాంతంలో ఏదో ఘటన జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో భార్యను చంపిన భర్త అనే చాలా కోకలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఏదో కారణంతో ఏదో ప్రాంతంలో ఈ ఘటనలు జరగడం, భార్యలను భర్తలు, భర్తలను భార్యలు చంపుతున్న వేళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, జైలుకి వెళ్తున్న పరిస్థితి, చిన్నపిల్లలు అనాథులుగా మిగులుతున్న పరిస్థితి నెలకొంది. వారి పరిస్థితిని ఎవరు పట్టించుకోవాలి? వారి జీవన గాథను, వారి రానున్న రోజుల్లో వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అక్రమ సంబంధాలు పూర్తిగా నెరవేరడం, దీనికి అంతటికి సంబంధించి భర్తలను భార్యలు చంపించడం, సుపారీ ద్వారా ఇచ్చి చంపించిన ఘటనలు ఇది జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి సంబంధించి చూసుకుంటే ఆ మాచారెడ్డికి సంబంధించిన వ్యక్తి తన భార్య 15 లక్షల సుపారీ ఇచ్చి మరో వ్యక్తితో చంపేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది. అతను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని చంపితే నాకు ఉద్యోగం వస్తుంది, దాంతోపాటు నేను హాయిగా జీవించవచ్చు అని దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ జరిగిన ఘటనలు ఉన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా తన జీవితాలను చక్కదిద్దుకోవాలనుకో 100 ఏళ్ళు కలిసి జీవించాలనుకున్న భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా పోతుందని చెప్పవచ్చు. ఇకనైనా మారండి, మనుషులు మానవులుగా జీవించండి, తమ కుటుంబాలను నిలుపుకోండి, అక్రమ సంబంధాలకు చెక్ పెట్టండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.